మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో చింతమడక గ్రామంలో పట్టాభిరామయ్య ఆలయంలో సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరాముడి ఏకశిలా విగ్రహం ప్రతిష్ఠించామని బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర ఇన్ఛార్జ్ కల్వకుంట్ల వంశీధర్రావు అన్నారు. తమ సొంత గ్రామమైన చింతమడక గ్రామానికి ముఖద్వారం ఏర్పాటు చేసుకుని ఈ రోజు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బుధవారం సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలోని పట్టాభిరామయ్య ఆలయానికి గ్రామ ముఖద్వారం తన సొంత డబ్బులతో వంశీధర్రావు నిర్మించిన ఆయన తన చిన్న తాత బాలకిషన్రావు సోదరుడు కన్నారావుతో కలిసి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఇంకా అద్భుతంగా ఇంతమంది కమాండో నిర్మించినందుకు ఇప్పటిదాకా వేరే బండి ఉండే ఎక్కలేదు మంచిగా వెంకట్ బండి ఇవ్వలే చాలు తీసుకొచ్చి కుమార్ రెడీ ఉన్నారట కుమారన్నకి రెడీ ఉన్నారట 5 నిమిషాలు వస్తుంది. ఈరోజు మా స్వగ్రామం చింతమడకలోని శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయం యొక్క ముఖద్వారము మా గ్రామానికి వచ్చేటటువంటి మెయిన్ రోడ్ లక్ష్మీదేవిపల్లి స్టేజ్ దగ్గర నిర్మించుకోవడం జరిగింది. ఆ ముఖద్వారాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాము. ఆ ముఖద్వార నిర్మాణానికి గత కొన్ని నెలలుగా మాకు సహకరించినటువంటి లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్, ఆ గ్రామ ప్రజలందరికీ, అలాగే సీతారాంపల్లి గ్రామ సర్పంచ్, ఆ గ్రామ ప్రజలందరికీ, అలాగే చింతమడక సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ గారు, చింతమడక గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మాచపురం గ్రామ సర్పంచ్, మాచపురం గ్రామ ప్రజలందరూ కూడా మాకు సహకరించడం జరిగింది. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయం యొక్క విశిష్టత ఏమిటంటే, కేసీఆర్ గారి ఆలోచన మేరకు పట్టాభి సీతారామచంద్ర స్వామి విగ్రహాన్ని ఈ మందిరంలో ఏకశిలపైన 12 మూర్తులతో చెక్కడం జరిగింది. ఇటువంటి అపురూపమైన విగ్రహము నాకు తెలిసినంత వరకు అయితే భారతదేశంలో లేదని అనుకుంటున్నాను. సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అంతటి అద్భుతమైన విశిష్టమైన గుడి మా రామాలయము మా ఊళ్ళో ఉంది. ఇంతటి ఈ గుడికి సంబంధించిన ముఖద్వారంతో ఈరోజు మరింతగా ఆ ముఖద్వారము, ఈ గుడి చాలా అపురూపమైన అందాన్ని తెచ్చిపెట్టినాయి మా 3-4 గ్రామాలంతటికి కూడా. వీటన్నిటికీ సహకరించినటువంటి మా గ్రామ పెద్ద, మా తాతగారు బాలకిషన్రావు గారు, వారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అభిమానము, మీ సహకారము అందరూ ఇలాగే అందించాలని, మీ అందరికీ కూడా నేను ఎల్లవేళలా తోడ్పాటు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై శ్రీరామ్.